గైస్ వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ కహాని. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదిరింది. అసలు మ్యాటర్ ఏంటి అంటే పొద్దున్నే 4ంటికి లేచి ఒక కుందన బొమ్మను చూడడానికి వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో మాకు రూట్ పెద్దగా ఐడియా లేదు. బస్ లో ఒక అంకుల్ నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, నేను తీసుకెళ్తాను రండి అన్నారు. ఆ టైం కి మా మార్గదర్శి, మా గూగుల్ మ్యాప్స్ అంతా ఈ అంకులే. చిన్నపిల్లలు ఎక్కడ తప్పిపోతారా అని మమ్మీ వాళ్ళ వెనకాలే వెళ్ళినట్టు మేము కూడా ఆ బస్ స్టాప్ లో ఎక్కడ అంకుల్ ని మిస్ అవుతామో, మళ్ళీ వేరే రూట్ కి వెళ్ళిపోతామా అని చెప్పి అంకుల్ నే ఫాలో అవుతూ వెళ్ళాము. మొత్తానికి అంకుల్ హెల్ప్ తీసుకొని బస్ ఎక్కేసాం, కానీ బస్ లో సీట్స్ ఖాళీ లేవు. మొత్తం స్టాండింగ్ ఓవేషన్ మీదే ఉండాలనుకున్నాం, కానీ కొద్దిసేపటికి మాకు సీట్స్ దొరికాయి. సీట్స్ తో పాటు మాంస ఎప్పటి నుంచో తినాలనుకుంటున్న మొక్కజొన్న కూడా దొరికింది. అతి కష్టం మీద ఫైనల్ గా ఆ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉండాలి, ఆ పొలాలు అవన్నీ చూస్తుంటే. నేను చెప్పిన కుందన బొమ్మ ఈ అగ్రికల్చర్ కాలేజే. ఇన్ని రోజులు మీరు చూసింది మెయిన్ క్యాంపస్ అన్నమాట. ఇది వచ్చేసి సబ్ క్యాంపస్ పీజేటీఏయుది. నేను మాంస ఈ 4 years మంచిగా ఆ మెయిన్ క్యాంపస్ లో ఇద్దరం తోడు దొంగల్లాగా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇద్దరం వేరు వేరు క్యాంపసెస్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మేము కలిసి ఉన్నప్పుడు మంచిగా కుళ్ళు జోకులు అవన్నీ వేసుకుంటూ ఉండేవాళ్ళం. డెఫినెట్ గా అవంతా మిస్ అవుతాను. సో దొరికిన టైంలోనే మేము మాక్సిమం స్పెండ్ చేయడానికి ట్రై చేసాము. సో మీరు కూడా మీ గ్రాడ్యుయేషన్ అయ్యాక నాలానే మీ ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన కావ్యాస్ కహాని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.